ఇస్తే మొత్తం నిజంగా ఇండియాలో నిజంగా చెప్తున్నా సినిమాలు ఎన్ని వచ్చినప్పుడు ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి. ఇలాంటి సినిమా అమేజింగ్ సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి. అసలు రఘురామ అనే సినిమా ఎలా ఉంటుందో భయ్య చెప్తున్నా. నిజంగా లవ్ స్టోరీ అంటే ఇస్తే వండర్ఫుల్ లవ్ స్టోరీ. ఎవరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఇలాంటి లవ్ స్టోరీ అంటే. క్లైమాక్స్ లో మాత్రం మామూలు లేదు భయ్య. ప్రతి ఒక్కరికి కట్టెలు పెడతారు. లవ్ గురించి ఎంతో అనుభవం ఉండాలి. లవ్ గురించి కానీ ఒక మనం మాట్లాడే విధానం కానీ లవ్ గురించి కానీ లవ్ మీద ఉన్న నమ్మకాన్ని ప్రేమని అమ్మాయికి ఎలా చెప్పాలో ఏంటనేది ఒక మంచి కాన్సెప్ట్ తోటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనుకోవచ్చు. చాలా బాగుంది. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఇంకో లెవెల్లో తీసుకెళ్ళాలి సినిమా. ఒకటే భయ్య సినిమా మాత్రం ప్యూర్ లవ్ స్టోరీ. ప్రతి ఒక్కరు చూడండి. ఈ జనరేషన్ దగ్గర ఒక మంచి అద్భుతమైన సినిమా మాత్రం. అసలు డైరెక్షన్ అయితే వేరే లెవెల్లో తీసారు భయ్య. ఎవ్వరు అంటే ఆ థాట్స్ కూడా ఎప్పటికీ రావు. ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? ఏంటి భయ్య స్టోరీ ఏంటి అసలు? అంటే దేనికి సంబంధించింది భయ్య? సాంగ్స్ ఎలా ఉన్నాయి? Excuse me. Yeah. Slum అనేది లైక్ అది చెప్పకూడదు. అదే ఒక ఎమోషనల్ ఫైనల్లీ టచ్చేది ఉంటుంది. యాక్చువల్లీ మీరు అక్కడ అలా అయిపోయి మరి హౌ చాలా బాగా చేస్తారు. డైరెక్షన్ మొత్తం చాలా బాగుంది. గౌతమ్ లాస్ట్ 6 years నుంచి తెలుసు. 6 years నుంచి దాన్ని చూస్తున్నాను. ఇట్స్ వన్ అమేజింగ్. The climax is too good and the two portions are good and songs are very good. Which is I'm seeing for Gautam from one portion to another portion. చాలా బాగా నచ్చాయి సాంగ్స్ అయితే. కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడ్యూసర్స్ చాలా బాగున్నారు. సో ఈరోజు నేను రఘురామ మూవీ చూసాను. ఫస్ట్ షో చూసాను. ఈ మధ్య కాలంలో ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకుని చేసిన మూవీ ఏదైనా ఉంది అంటే అది రఘురామ. టైటిల్ ఎంత వినసొంపుగా ఉందో కంటెంట్ కూడా అంత డిఫరెంట్గా ఉందన్నమాట. ఈ రోజుల్లో అసలు రిలేషన్షిప్స్కి ఎలాంటి వాల్యూస్ ఇస్తున్నారు, ప్రేమకు అసలు ఇంపార్టెన్స్ ఇస్తున్నారా లేదా అనే దాన్ని చాలా సెన్సిటివ్ టాపికే. బట్ చాలా బ్యూటిఫుల్గా అటు మగవాళ్ళని కానీ ఆడవాళ్ళని కానీ హర్ట్ చేయకుండా చాలా జెన్యున్గా సొసైటీలో జరుగుతున్న పాయింట్స్ని చూపించారు. అండ్ క్లైమాక్స్ అయితే అదిరిపోయిందండి. కళ్ళల్లో నీళ్ళు వస్తాయి ప్రతి ఒక్కరికి కూడా. మ్యారేజ్ లేదా రిలేషన్షిప్స్ ఆ ప్రేమ ఎలా ఉంటుంది అనేది మెడికల్ కూడా ఒక కాన్సెప్ట్ చూపించారు. యాజ్ అ డాక్టర్ ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్. ఒక మనిషి చనిపోయినా కూడా స్పర్మ్ డొనేషన్ వల్ల నెక్స్ట్ జనరేషన్స్ ఎలా కంటిన్యూ చేయొచ్చు, ప్రేమించిన మనిషి చనిపోతే ఆ మనిషి ద్వారా పిల్లల్ని ఎలా కనొచ్చు అనడానికి ఆ ప్రేమకి టెక్నాలజీ యాడ్ అయితే ఎంతో బ్యూటిఫుల్గా లైఫ్ ఉంటుంది. అన్న యాక్టింగ్ అయితే ఇదిగా తెచ్చాడు. అంటే కొత్తలాగా లేదు కానీ నిజంగా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎన్నెన్నో సినిమాలు చేసి ఉంటారు కదా అన్న. అలా చేసిన యాక్టింగ్ అయితే నిజంగా నీలో ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో ఇలాంటి ఒక అబ్బాయి ఉంటాడు, ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. సో అలా అబ్బాయిని అంటే అన్నని చూస్తే మన అందరం కనెక్ట్ అవుతాం అనమాట. అలా అనిపించింది నాకు. నిజంగా ఫస్ట్ ఈ సినిమా గురించి చెప్తా. ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళగాను, లవర్లను బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు కూడా ఫస్ట్ వచ్చి థియేటర్లో ఈ సినిమా చూడండి. మీ అందరికి పక్కా నచ్చుతుంది. చాలా అంటే చాలా అంటే లవ్ మీద ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ నిజమైన ట్రూ లవ్ ఏంటి అని చెప్తే ఈ సినిమానే ఫస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్తాను నేను. ఒకటే ఇలా చెప్తాను. అన్న పేరు గౌతమ్ అన్న, రాసి పెట్టుకున్నాను. ఇంకో 4-5 yearsలో టాలీవుడ్ నుంచి చూసేస్తానన్న. ఆ పర్ఫార్మెన్స్ చూసి ఒకటే చెప్తున్నా అన్న, నచ్చితే ప్రతి సినిమాకి మేము పోతాం. అన్న పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేసిండు. అన్న పేరు గౌతమ్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆయన మెయిన్గా చెప్పుకోవాలన్నా లవ్ స్టోరీ అన్న. అంటే ఎక్కడ దొరుకుతుందో తెలియదన్నా, హీరోయిన్ అన్న ఎక్కడ అంటే తెలియదన్నా. ఆమె అందం కావచ్చు, ఆమె పర్ఫార్మెన్స్ కావచ్చు, నెక్స్ట్ లెవెల్ పీక్స్లో అన్న. అంటే కొన్ని సినిమాలు ఉన్నాయన్న ఓన్లీ అమ్మ మీద ప్రేమతో ఆ ఓరియంటెడ్ తోటి వస్తాయి.
వస్తాయి, కొన్నేమో లవ్ స్టోరీ దానికి ఓరియంటెడ్ వస్తాయి. కానీ రెండింటిని బ్యాలెన్స్ చేసేది మన చంద్రబాబు మాత్రం సోప్ అని చెప్పుకోవచ్చు, డైరెక్టర్ గారు ఇచ్చి పడేసారని చెప్పుకోవచ్చు. సో రవికుల రఘురామ అంటే త్రిపుల్ ఆర్ అన్న, ఇప్పుడు మనం హిస్టారికల్ గా త్రిపుల్ ఆర్ మూవీ చూసుకుంటే ఏ రేంజ్ లో హిట్ అయిందో, లవ్ స్టోరీ పరంగా చూసుకుంటే రవికుల రఘురామ దానికి మించి ఉందన్న. ఇప్పుడే రవికుల రఘురామ సినిమా చూసానండి. రామాయణం లాగే చాలా గొప్ప కావ్యం సినిమా, చాలా ఎక్స్పెరిమెంటల్ సినిమా అండి. చాలా ధైర్యం కావాలండి సినిమా చేయాలంటే. ఒక లవ్ స్టోరీ, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ స్టోరీ అయినప్పటికీ అందులో ఉన్న పాయింట్, అందులో ఉన్న ఒక ఎమోషన్. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా ఎంటర్టైనింగ్గా తీసుకెళ్లారు, సెకండ్ హాఫ్ అంతా కూడా చాలా ఎమోషనల్గా తీసుకెళ్లారు. ప్రొడ్యూసర్ గారికి, ఆ డైరెక్టర్ గారికి ఆ థాట్ వచ్చి, ఎక్స్పెరిమెంటల్ థాట్, చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ అండి. చాలా గట్స్ కావాలంటే సినిమా చేయాలంటే చాలా సున్నితంగా హ్యాండిల్ చేశారు. ఆ లైన్ క్రాస్ అవ్వకుండా ఒక అమ్మాయి మా అబ్బాయి మధ్య ఒక ప్రేమ ఎలా ఉండాలి ఏంటనేది ఒక కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేశారు. ఈ రవికుల రఘురామ ఫీల్ గుడ్ ఎంటర్టైన్మెంట్. అసలు రియల్గా చెప్పాలంటే ఈ రోజున లవ్ స్టోరీ బాగా టచ్ అవుతుంది. అందులోనూ ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఎట్లా లవ్ చేస్తే ఎట్లా ఉంటుంది, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఒక హీరో హీరోయిన్ యాక్టర్ కానీ సూపర్గా చేశారు, చాలా బాగుంది. రవికుల రఘురామ సినిమా చూసి వచ్చానంటే నిజంగా మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, మంచి సాక్రిఫైస్ చేశారు. అంటే ప్రేమలో ఒక త్యాగం చూపించారు డైరెక్టర్ గారు. మంచి మూవీ అవుతుందండి. ఇలాంటి చిన్న సినిమాలు ప్రోత్సహించండి ప్లీజ్. అంటే ఇక్కడ నాకు తెలిసి ఏదో అనుకోకుండా వెళ్తుంటే చిన్న వర్క్ మీద వచ్చాడు. సరే ఒక రోజు టైం పాస్ అవ్వాలని ఏదో సినిమాకి వెళ్ళాలని వచ్చానండి. నేను అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చాను. బట్ సూపర్, చాలా బాగుంది సినిమా. ప్లీజ్ ఎంకరేజ్ స్మాల్ బడ్జెట్స్. ఎందుకో చెప్పాలనిపించింది, నేను సినిమా ఉంది కాదు. ఒక యాంగర్ రఘురామ మూవీ సెట్ చేయాలనుకుంటున్నా. ఎందుకంటే ఇట్స్ వెరీ ఎమోషనల్ అండ్ ఒక మంచి పాయింట్ తీసుకొచ్చారు. డెఫినెట్గా ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ టీమ్ రఘుల రఘురామ. గౌతమ్ నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఫస్ట్ సినిమా లాగా లేదండి. అసలు చాలా ఎక్స్పీరియన్స్ యాక్టర్ లాగా సడన్గా కంట్రోల్ ఎక్స్ప్రెషన్ బ్యూటిఫుల్గా నచ్చించారు. సినిమా అయితే సెకండ్ హాఫ్ నాకు ఎప్పుడు ఏడు రాదు, స్ట్రాంగ్ హార్టెడ్ పర్సన్. చూసి నిజంగా నాకు హార్ట్ మెల్ట్ అయింది. సినిమా చాలా డిఫరెంట్గా ఉంది. అన్ఎక్స్పెక్టెడ్ ఎండింగ్ అనుకోలేదు ఇలా ఒక ఎండింగ్.